చేయడం అనేది తెలుసుకోవడం అంతా సులభమైతే మానవులంతా దేవతలు అయి ఉండేవారు. అందుకే ఆలోచన కన్నా ఆచరణ ప్రధానం, మాటల కన్నా చేతలు ప్రధానం. గతం గొప్పగా లేదు, భవిష్యత్ అయినా బాగుంటుంది అన్న ఆశ లేదు. ఏది ఏమైనా సరే నాపై నాకున్న నమ్మకంతో ప్రతి సవాల్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అదే ఈ లోకం నైజం. వేలెత్తి చూపించేవారెవరు ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన. ఎందుకంటే నీ జీవితం నీది. జీవితంలో ఏ బంధం గురించి కన్నీరు పెట్టకూడదు. ఏడిపించేవారికి కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. జీవితం మనకేదో నేర్పించదు, కానీ జీవితంలో మనకెదురయ్యే సమస్యల ద్వారానే నేర్చుకోవాలి. జీవించడానికి అద్భుతాలు జరగవలసిన అవసరం లేదు. రేపు మంచి జరగబోతుంది అనే చిన్న ఆశ మనసులో ఉంటే చాలు. జీవితం పరీక్ష లాంటిది. పక్కవారు ఏం రాశారో కాదు, నువ్వేం నేర్చుకున్నావో అదే ముఖ్యం. చదవని వారు ఫలితాలను నిందిస్తారు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారి దగ్గర వేచి ఉండకు. మరణాన్నైనా ఎదురించి నిలబడు, కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మ గౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒకటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి జీవితం వృధా చేసుకోకు. అందరికీ అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించడం కన్నా అర్థం చేసుకునే వారికి మాత్రమే చెప్పడం వల్ల సమయం, శక్తి ఆదా అవుతుంది. ఏ జీవితం శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈ జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము. బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచి కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు మంచి జరగడం ఆరంభమవుతుంది. ఇదే ప్రకృతి ధర్మం. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే జీవిత నిర్ణయాలు పరిస్థితులను చూసి తీసుకోండి, ప్రపంచాన్ని చూసి కాదు. కొందరు కష్టాలను కన్నీళ్లు వాడకుండా సరదాగా చెప్పేస్తుంటారు. అలాంటి వాళ్ళు మీకు కలిస్తే కాసేపు మాట్లాడి చూడండి. వాళ్ళు ఎంత మానసికంగా, ఎంత దృఢంగా ఉంటారో అర్థమవుతుంది. ఒకరిని నమ్మించాలి, నువ్వేంటో నిరూపించుకోవాలి అనే సంకెళ్లను తెంచి చూడు. జీవితం ప్రశాంతంగా కనిపిస్తుంది. నమ్మకం అనే మొక్కను నాటే ముందు నేలను ఒక్కసారి లోతుగా పరిశీలించు. ఎందుకంటే ప్రతి నేల సారవంతమైనది కాదు. ఒత్తిడి నిన్ను చంపే ముందు ఆ ఒత్తిడినే నువ్వు జయించు. నీ లక్ష్యాలను చేరుకో. లక్ష్యాలు నిన్ను తాకే ముందు
జీవితం నువ్వు వదిలే ముందు ఆ జీవితాన్ని నువ్వు ఆస్వాదించు. జీవితంలో మనం కలిసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాఠం నేర్పుతారు. కొంతమంది మనకు సంతోషం ఇస్తారు, కొంతమంది మనకు గాయం చేస్తారు. కానీ చివరికి ఆ గాయాలు కూడా మనకు జీవిత పాఠాలవుతాయి. ఒక్క క్షణం మన మనసును మార్చుకుంటే మన భవిష్యత్తు మారిపోతుంది. మనసు విరిచిన వారిని వదిలేయి, నీకు అండగా నిలిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. గమనించు, ప్రతి కన్నీటి వెనుక ఒక గొప్ప బలం దాగి ఉంటుంది. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు. మరణాన్నైనా ఎదురించి నిలబడు, కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మ గౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒకటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి జీవితం వృధా చేసుకోకు. జీవితం పరీక్ష లాంటిది. పక్కవారు ఏం రాశారో కాదు,